హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ వనిత. శ్రీరామనవమి వచ్చేసింది కదా, అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. పండగ ఏదైనా మనకు వచ్చే ఫస్ట్ థాట్ ప్రసాదాలే కదా. ఈ వీడియోలో నేను షార్ట్ అండ్ సింపుల్గా క్విక్గా శ్రీరాములు వారికి ఇష్టమైన బెల్లం పానకం వడపప్పుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాను. మరి లేట్ ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదామా? వచ్చేయండి. ముందుగా వడపప్పుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం ఒక బౌల్ తీసుకొని మీకు ఎంత క్వాంటిటీ అయితే కావాలో అంత క్వాంటిటీ పెసరపప్పును తీసుకోండి. నేను ఇక్కడ 3 స్పూన్స్ తీసుకుంటున్నాను. తీసుకున్న పప్పుని బాగా 2-3 సార్లు నీళ్లు పోసి కడగండి. అలా కడిగిన పప్పుని పప్పు మునిగే వరకు నీళ్లు పోసి 10 నిమిషాల పాటు పక్కన ఉంచండి. పక్కన పెట్టిన పప్పుని 10 నిమిషాల తర్వాత చూస్తే పప్పు బాగా నాని లావుగా ఉద్దుగా తయారవుతుంది. అంటే పెసరపప్పు నానినట్టే. అలా నానిన పప్పుని మళ్ళీ ఒకసారి నార్మల్ వాటర్తో కడిగి ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే వడపప్పు రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఎంతో ఇష్టమైన పానకాన్ని ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం. పానకానికి ఒక బెల్లం గడ్డను తీసుకొని పొడి పొడిగా నలుపుకొట్టుకొని చిన్న చిన్న ముక్కల్లాగా తయారు చేసుకోండి. అలా నలగొట్టిన బెల్లాన్ని మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీని తీసుకోండి. నేను ఇక్కడ 3 స్పూన్స్ తీసుకుంటున్నాను. ఇలా తీసుకున్న బెల్లంలోకి వాటర్ పోసి పక్కన పెట్టండి. అలా పక్కన పెట్టుకున్న బెల్లం వాటర్లోకి ఒక 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, ఒక 1/4 టీ స్పూన్ యాలకుల పొడి వేసి కంప్లీట్గా మిక్స్ అయ్యే వరకు కలపండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న బెల్లం వాటర్ని ఒక గ్లాస్లోకి కానీ సర్వ్ చేసుకుంటే బెల్లం పానకం రెడీ అయినట్లే. చాలా క్విక్గా, ఈజీగా, ఎంతో ఇష్టమైన ఈ పానకాన్ని మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్లో చెప్పేయండి. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్. సీ యూ నెక్స్ట్.